డీటెయిల్స్ చూద్దాం. బంగారం తగ్గుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో 5.5 లోయెస్ట్ లెవెల్ కు పడిపోయిన పుత్తడి ధర ముందు ముందు మరింత దిగేలా కనిపిస్తోంది. ఇన్వెస్టర్లను ఈ ట్రెండ్ డిసప్పాయింట్ చేస్తున్నా పసిడి ప్రియులకు మాత్రం ధరల తగ్గింపు ఆనందాన్నిస్తోంది. డాలర్ బలపడుతోంది. అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుతామని ఇండైరెక్ట్ గా చెబుతోంది. ఇటు బంగారాన్ని అమ్మేసేందుకు చైనా రెడీ అవుతోంది. అన్నీ కలిపి ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర 5 ఏళ్ల ఆల్ టైమ్ లో లెవెల్ కు పడిపోయింది. 2010లో 1 ఔన్సు బంగారం అంటే దాదాపు 3 తులాల బంగారం ధర అంతర్జాతీయంగా 68,000గా ఉంది. అక్కడి నుంచి ఔన్సు బంగారం ధర ఈ మధ్య 1,20,000 వరకు చేరింది. ఇప్పుడు మళ్లీ భారీగా బంగారం ధర దిగివస్తోంది. గోల్డ్ రేటు డ్రాప్ అవుతుండటంతో బంగారంపై ఇన్వెస్ట్మెంట్లు తగ్గిపోతున్నాయి. వేరే అసెట్స్ కు ఇన్వెస్టర్లు పెట్టుబడులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ బంగారం దిగుమతులపైన పడుతోంది. భారం తగ్గించుకునేందుకు కేంద్రం కూడా బంగారం ఇంపోర్ట్స్ పై ఆంక్షలు విధించింది. మరోవైపు అమెరికా, చైనాలో మార్కెట్లలో పరిస్థితులతో పాటు గ్రీస్ బెయిలౌట్ ప్రభావం, ఈక్విటీ మార్కెట్లు స్ట్రాంగ్ గా ఉండటం, సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ అలొకేషన్స్ తగ్గించడంతో బంగారం ధరలు తగ్గుతున్నట్లు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సెంట్రల్ బ్యాంక్స్ వరల్డ్ ఓవర్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఈ మధ్య గోల్డ్ని కొనుగోలు చేయకపోవడం కూడా ఒక వీక్నెస్కి కారణం. వీటితో పాటు ఈక్విటీ మార్కెట్స్ స్ట్రాంగ్గా ఉండటం మరొక కారణం. తర్వాత ఇట్లా అంటే తర్వాత వరల్డ్ ఓవర్ ఏంటంటే పొలిటికల్గా కానీ సోషల్ కానీ అన్రెస్ట్లు, లేకపోతే పొలిటికల్ అన్రెస్ట్లు, లేకపోతే ఎకనామిక్ వీక్నెస్ అనేది వరల్డ్ ఓవర్ కనుక ఉంటే అప్పుడు గోల్డ్లో జనరల్గా ఫ్యాన్సీ అనేది ఉంటుంది. ప్రస్తుతం ఆ కైండ్ ఆఫ్ సినారియో లేదు కాబట్టి ఈ ప్రస్తుతం మనం చూస్తున్న వీక్నెస్ అనేది ఒకటి ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర భారీగా పడిపోతున్నా డాలర్తో కంపేర్ చేస్తే రూపీ వాల్యూ బలహీనంగా ఉండటంతో మన దగ్గర అంతగా ధరలు తగ్గడం లేదు. కానీ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే 10 గ్రాముల బంగారం ధర తొందరలోనే 22,000 రూపాయలకు తగ్గేలా కనిపిస్తోంది. ఈ ప్రభావం జనాలపై పట్టంతో నగల దుకాణాల్లో సందడి జోరందుకుంది. ప్రస్తుతానికి హైదరాబాద్ లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 25,290 రూపాయలు. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 23,650 రూపాయలు ఉంది. కిలో వెండి ధర 36,132 రూపాయలు. మార్కెట్ ట్రెండ్స్ ను ఫాలో అవుతున్న జనాలు త్వరలోనే మరింతగా ధరలు పడొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రైట్, గోల్డ్ రేట్ ఎందుకు తగ్గుతోంది? తగ్గుతున్నా ఇప్పటికీ మనం కొనుక్కోవడానికి వెళ్తే మాత్రం మన దేశంలో ఇంకా అదే పాత ధరే ఉంటుంది. ఎందుకు తగ్గుతుంది, ఎంతవరకు తగ్గొచ్చు, ఇన్వెస్ట్మెంట్కి ఇది రైట్ టైమా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టూడియోలో ఉన్నారు మా బ్యూరో చీఫ్ పాండు గారు. నమస్తే సార్. సార్, ముఖ్యంగా చూసుకుంటే 5.5 years లోయెస్ట్ ప్రైస్ అన్నారు. అప్పుడు 2008 కంటే బిఫోర్ ప్రైస్. ఎందుకు సార్ ఇంత కనిష్టానికి పడిపోయింది? అంటే దీంట్లో 3-4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే గత 10 ఏళ్ళుగా అనుకోవచ్చు బంగారం పెరుగుతూ వచ్చింది, ఎక్కడ కూడా తగ్గలేదు. ఆబ్వియస్లీగా ఎప్పుడైనా పెరుగుతున్నప్పుడు ఒక పీక్ వచ్చిన తర్వాత ఎక్కడో దగ్గర కరెక్షన్ రావాలి. కరెక్షన్లో వచ్చినప్పుడు దాదాపు మనం లాస్ట్ ఇయర్ అంటే 2013 ఆగస్ట్లో పీక్ ఆల్ టైమ్ హై 33,000 టచ్ అయింది గోల్డ్. ఆ తర్వాత కరెక్షన్ మొదలైంది. వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్, ఒకప్పుడు గోల్డ్ అనేది దేశంలో ఉన్న లోకల్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉండేది. గ్లోబలైజేషన్ అయిన తర్వాత గోల్డ్ అనేది మనం ఇక్కడ ఉత్పత్తి చేయలేము, మొత్తం చేస్తున్నంత దిగుమతి మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ అనేది చాలా కీలకం. ఆ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ మీద అస్థిరత 2008లో ఎప్పుడైతే రెసిషన్ వచ్చిందో ఆ 2008 తర్వాత అప్పుడు గోల్డ్ రేట్ బాగా పెరగడం మొదలైంది.
ఆ తర్వాత 2008కి ముందు అంత స్థాయిలో లేదు. అంటే ఆ తర్వాత పెరగడానికి కారణం ఏంటంటే ఎక్కడ పెట్టినా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి మనకి గోల్డ్ రావేమో అన్న కారణంతో బంగారం సేఫెస్ట్ బెట్ కాబట్టి ఇప్పటికి కూడా బంగారం సేఫెస్ట్ బెస్ట్ అనుకున్నా కూడా ఇంటర్నేషనల్లో 2008లో ఆర్థిక మాంద్యం వచ్చిన తర్వాత అన్ని దేశాలకు సంబంధించి భవిష్యత్తు అవసరాల కోసం గోల్డ్లో పెట్టుబడి చేశారు. ఆ కారణంగా రేటు పెరుగుతూ వచ్చింది. 2013 వరకు కూడా కంటిన్యూస్గా గోల్డ్ రేట్ పెరుగుతూ వచ్చింది. అది ఒక మేజర్ రీజన్. రెండోది ఏంటంటే ఒక విషయం ఇప్పుడు బంగారం పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే చైనాలో హైయెస్ట్ అంటే అత్యధికంగా గోల్డ్ కొంటున్న దేశాలు ఇండియా, చైనా. ఇండియాలో మనకి ఇప్పటికీ కూడా క్రేజ్ ఉన్నా కూడా చైనా కూడా ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా చైనాలో గోల్డ్ అమ్మేశారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో ఒక మోస్తరుగా వాళ్ళు గోల్డ్ అమ్మేశారు. రెండవది ఏంటంటే క్రూడ్ ఆయిల్ అన్నది బంగారానికి ఎప్పుడు రిలేషన్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ లేదంటే డాలర్, క్రూడ్ ఆయిల్ పడిపోవడం అన్నది ఒక ఆల్ టైమ్ అన్నిటికీ కలిపి డాలర్ ఒక స్ట్రాంగ్ అవుతుంది అన్న ఒక సూచనలు వచ్చాయి. రెండవది గ్రీస్ ఒకటి ఇంపాక్ట్ అన్నారు. గ్రీస్లో సంక్షోభం వస్తుంది. గ్రీస్ సంక్షోభం వస్తే మొత్తం యూరోప్ మార్కెట్ పడిపోతుంది. అప్పుడు ఒకవేళ మళ్ళీ రెసిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రెసిషన్ వచ్చే అవకాశం ఉంటే గోల్డ్లో పెట్టుబడి పెడితే మళ్ళీ బాగుంటుంది అన్నది ఒక కారణం వచ్చింది. కానీ ఆ భయం గ్రీసు సంక్షోభం ముగిసిపోయింది. దాంతో ఏమైందంటే మళ్ళీ గోల్డ్ అన్నది మళ్ళీ ఉంది. దాంతో మళ్ళీ ప్రెషర్ గోల్డ్లో పెడితే సేఫ్ కాదనుకుంటున్నారు కాబట్టి గోల్డ్ కొనడం లేదు. ఒకటేంటంటే అవైలబిలిటీ గోల్డ్ అన్నది కొనే దేశాలు రెండు ఇండియా, చైనా అయినా చైనాలో గోల్డ్ అమ్మేశారు. ఇండియాలో ఇప్పటివరకు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. మనం ఇష్టం ఉన్నట్టుగా గతంలో లాగా బంగారాన్ని దిగుమతి చేసుకునే వీల్లేదు. చేసుకున్న దాని మీద ఒక ఆంక్షలు విధించడం వల్ల ఈ మధ్య కాలంలో మనం దిగుమతి చేసుకుని కూడా చాలా గణనీయంగా తగ్గిపోయింది. ఈ 3 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల గోల్డ్ రేటు మన దేశంలో పడిపోతుంది. రైట్. అంటే ఎప్పుడు చూసినా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఫ్లక్చుయేషన్స్ జరిగినప్పుడల్లా గోల్డ్ రేట్ పైన ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తుంటుంది, ఎంత మన సెకండ్ ప్లేస్లో ఉన్న గోల్డ్ కొనే దాంట్లో. బట్ మన దేశంలో చూస్తే పరిస్థితి అంటే ఇప్పుడు షాప్కి వెళ్ళి మామూలు ఒక కామన్ మ్యాన్ వెళ్ళి కొంటే మాత్రం వాళ్ళు కొనుక్కునే దాంట్లో ఎటువంటి తేడా రావట్లేదు, అదే ప్రైస్ ఉంది అని చెప్తాను. దీనికి రీజన్ ఏంటంటే అంటే ఇది గ్లోబల్ మామూలుగా రిటైలర్స్లో ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీడే మార్కెట్ పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది. ఆ పెరుగుతూ తగ్గుతున్న దీంట్లో రిటైలర్స్ ఎప్పుడు కానీ ఎవరు వ్యాపారం చేసినా నష్టానికి అయితే వ్యాపారం చేయరు. ఆయన ఒక రేటుకి రిటైలర్ కావాల్సింది ఒక హోల్సేలర్ నుంచి కావచ్చు, ఆయన తెచ్చుకున్న గోల్డ్ ఒక రేటుకి తెచ్చుకుంటాడు. దాంట్లో భాగంగానే ఆభరణాలు తయారు చేసి పెడతాడు, దాన్ని అమ్మాలి. అమ్మినప్పుడు ఏదో కొద్దో గొప్ప లాస్లో ఉంటుంది. కాబట్టి రేటు పెరిగినప్పుడు ఏదైనా కమోడిటీ, ఎనీ కమోడిటీ మీరు తీసుకోండి, మార్కెట్లో రేటు పెరిగిన మరుక్షణం వితిన్ సెకండ్స్లో పెరుగుతుంది. పెట్రోల్ అన్నది, డీజిల్ అన్నది కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలు డిసైడ్ చేస్తే దానికి అనుగుణంగా అమ్ముతారు. కానీ గోల్డ్ కూడా అట్లాంటి కమోడిటీ. కానీ పెరిగినప్పుడు ఇమీడియట్గా మీరు ఇవాళ తీసుకుంటే ఇమీడియట్గా వెళ్ళిపోతే మీరు ఇక్కడ రేటు పెరిగిందనగానే ఇక్కడ నుంచి 10 నిమిషాల షాప్కి వెళ్తే వెళ్ళిపోతుంది. కానీ అదేవిధంగా రేటు పెరిగినప్పుడు ఏ కమోడిటీ అయినా కూడా రిటైల్లో మార్కెట్లో తగ్గదు. ఎందుకంటే కొన్న ధర వేరుంటుంది, దాని అమ్మే ధర వేరుంటుంది. కాబట్టి ఖచ్చితంగా రిటైలర్ అనేవాడు కాదు. కానీ ఓవర్ ఏ పీరియడ్, ఒక వారం రోజులు 10 రోజులు అయిన తర్వాత ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. బహుశా నేను అనుకుంటాను ఈ మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది బహుశా నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఒక 10 రోజులకో 20 రోజుల అవసరాలకు సరిపోయే గోల్డ్ అన్నది రిటైలర్ కొని పెట్టుకునేవాడు. కాబట్టి ఇప్పుడు బాగా ఫ్లక్చువేషన్ ఉంది రేట్లో. కాబట్టి 2 రోజులకు 3 రోజులకు సరిపడే అవసరాలకు ఇప్పుడు గతంలో బహుశా మీరు ఏ జ్యువెలరీ షాప్కి పోయినా ఇంతకుముందు ఒక 5-6 మోడల్స్ పెట్టి ఏం తీసుకుంటారంటే మీకు తీసుకుని వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ మారింది. వెళ్ళిన తర్వాత జ్యువెలరీ నాకు ఎట్లాంటి డిజైన్ కావాలి అన్నది కూడా ముందు తయారు చేయట్లేదు. మీరు వెళ్ళి అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చి నాకు ఈ విధంగా కావాలి అంటే దానికి తయారు చేసి ఇస్తున్నాడు. అంటే ఆ రోజు ఉన్న రేటు ప్రకారంగా మీకు కమిట్ అవుతున్నాడు. కాబట్టి ఈ ఇన్ఫ్లుయెన్స్ కొద్దిగా ఇప్పటికీ చాలా మారింది. బహుశా ఇది తొందరలో కూడా అయ్యే అవకాశం ఉంటుంది. రేటు తగ్గినప్పుడు ఖచ్చితంగా రిటైలర్ తగ్గించకపోతే సేల్స్ అమ్ముకోవడానికి ఇన్వెంటరీలో కనీసం ఆయన ఒక 20 లక్షలు 30 లక్షలు బంగారం మీద పెట్టినప్పుడు రేటు తగ్గడానికి ఎవరు కొనకపోతే పక్క తన దగ్గరికి కొన్నప్పుడు కనీసం దాని మీద పెట్టుబడి రాకపోతే దాని ఇంట్రెస్ట్ రాకపోయినా కూడా ఉన్న రేటుకి అమ్ముకుంటే కనీసం లిక్విడ్లోకి వస్తే మళ్ళీ దాన్ని రొటేషన్ చేసుకుంటే రేపు పొద్దున లాభం వస్తుంది అన్నది ఇంపాక్ట్ అనేది కొద్ది రోజులుగా ఖచ్చితంగా ఉంటుంది. అది ఉంటుంది కూడా. ఇది మారే పరిస్థితి. ప్రస్తుతం డొమెస్టిక్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంటారు ఇంటర్నేషనల్ మార్కెట్స్తో పోలిస్తే? అంటే ఇవాళటి రేట్ తీసుకుంటే ప్యూర్ గోల్డ్ రేట్ ఇవాళ 25,290 రూపాయలు లేదా 25,300 రూపాయలు మార్కెట్ ప్యూర్ గోల్డ్ ఉంది. అట్లాగే ఆర్నమెంట్ గోల్డ్ 22 క్యారెట్స్ అంటాము, అది 23,650 రూపాయలు ఉంది.
ఇది ఈ ఆర్నమెంట్ అనేది ఒక్కొక్క షాప్కి ఒక తేడా ఉంటుంది. దాదాపు ఒక 300 నుంచి 400 రూపాయలు తేడా ఉంటుంది ఒక జ్యువెలరీ షాప్కి ఇంకొక జ్యువెలరీ షాప్కి. అందులో మీరు హాల్ మార్క్ తీసుకొని అది ఉంటుంది. మేజర్గా ఇక్కడ ఏంటంటే ఈ మధ్యకాలంలో జరిగిన డొమెస్టిక్ దీని ప్రకారంగా ఏంటంటే ఇంటర్నేషనల్ని మార్కెట్ని ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేసుకుంటున్నారు. ప్రైస్ ఇన్వెంటరీ అన్నది పెద్దగా పెట్టుకోవడం లేదు. ఈ కారణాలు. రెండవది ఏంటంటే మనకి ఇంత తగ్గిన డొమెస్టిక్ మార్కెట్లో ఆ స్థాయిలో మన దేశంలో ఇంకా బంగారం ధర తగ్గట్లేదు. కారణం ఏంటంటే డాలర్ వర్సెస్ రూపీ. డాలర్తో రూపీ బలపడుతుంది. ఇంటర్నేషనల్లో మనం డాలర్లో కొంటున్నాం. రూపీ రోజు రోజుకి డాలర్తో పోలిస్తే 63 రూపాయలు చిల్లర ఇప్పుడు ఉంటుంది, 64 రూపాయలు కూడా టచ్ అయింది. ఆ పరిస్థితులు ఏంటంటే రియల్గా ఇంటర్నేషనల్లో ఔన్స్ అన్నది బంగారాన్ని లెక్కలోకి పెట్టుకుంటారు. ఔన్స్ అన్నది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మామూలు ఔన్స్ ఉంది, ఒకటి ట్రాయ్ ఔన్స్ అంటారు. ప్రస్తుతం మనం క్యాలిక్యులేట్ చేసింది ట్రాయ్ ఔన్స్ ప్రకారం 31.1 గ్రాములు అయితే ఒక ఔన్స్ కింద మనకి వాళ్ళు లెక్క పెడతారు. అదేవిధంగా ఇప్పుడు ఇండియాలో మనమేమో 10 గ్రామ్స్ తులా అంటాము, అదే లేదంటే ఆర్నమెంట్ కానీ ప్యూర్ గోల్డ్ కానీ. దాని ప్రకారంగా తీసుకుంటే పీక్ టైంలో నేను చెప్పింది ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉందో 2008-2013 ఆగస్టులో ఉన్న రేటు దాదాపు అంతకుముందు 10 ఏళ్లతో పోలిస్తే డబుల్ అయ్యి $1900 ఒక ఔన్స్ అంటే ట్రాయ్ ఔన్స్ ప్రకారంగా వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 850 ఉన్న ఔన్స్ గోల్డ్ $1900 చేరింది. ఇప్పుడున్న ఇక్కడ ఏంటంటే మనకి అది దాదాపు ఇప్పుడు 1090కి వచ్చింది, దాదాపు $900 తగ్గింది. కానీ ఆ పీక్ 33,000 నుంచి ఆ లెక్కను చూసుకుంటే సగానికి సగం తగ్గితే, ఒకవేళ అదే ఇంటర్నేషనల్ మార్కెట్ మనం లెక్కేసుకుంటే 15,000 రూపాయలు 16,000 రూపాయలు గోల్డ్ ఉండాలి. కానీ వాళ్ళు ఉండట్లేదు. దాదాపు 23,000 రూపాయలు ఆర్నమెంట్ ఉంటే 25,000 రూపాయలు ప్యూర్ గోల్డ్ ఉంది. అంటే ఆ స్థాయిలో మనకు తగ్గలేదు. కారణం ఏంటంటే అప్పుడున్న డాలర్కి రూపాయి మారకం విలువ, ఇవ్వాలున్న రూపాయి మారకం విలువ చాలా తేడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది కాదు. ఒకవేళ మన రూపీ స్ట్రాంగ్ అయ్యి కొంచెం ఆర్థిక సంస్కరణలు అమలు వచ్చి ఇది వచ్చిన తర్వాత ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ రేటు కూడా దీంతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్తో పాటు మన రూపీ బలపడడం అనేది ఇంపాక్ట్ అయినప్పుడు డొమెస్టిక్ మార్కెట్లో కూడా బంగారం తగ్గే అవకాశం ఉంది. సో విల్ కంటిన్యూ. అంతకుముందు మనకి జన్ సెక్యూరిటీస్ నుంచి వేణుగోపాల్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. రైట్, నిజంగా ఇంత దారుణంగా గోల్డ్ రేట్ పడిపోవడానికి రీజన్ ఏంటంటారు? పడుతుందంటారా? అంటే అంటున్నారు కదంటే నెక్స్ట్ 5 years లో 20కి రావచ్చు, లేదంటే ఇయర్ ఎండింగ్ లోపు 23కి రావచ్చు అంటున్నారు కదా, అది నిజంగా జరుగుతుందంటారా? అంటే అంచనాలు సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే ముఖ్యంగా రీసెంట్ ఫాల్ కి ముఖ్యమైన కారణం ఏంటంటే 2008-2011 మధ్య ముఖ్యంగా అమెరికాలో స్టిమ్యులస్ ప్యాకేజీలు కంటిన్యూస్ గా ఇవ్వటం, తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ లో ఎండ్ లో ఉంచడం వల్ల ముఖ్యంగా గ్లోబల్ గా లిక్విడిటీ ఫ్లో అయింది. దానివల్ల ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్స్ తో పాటు కమోడిటీ మార్కెట్స్ లో అన్ని కమోడిటీస్ కూడా మనం పెరగడం చూసాం. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు గ్రాడ్యువల్ గా స్టిమ్యులస్ ప్యాకేజీలని విత్డ్రా చేసుకుంటూ రావటం, తర్వాత ఈ రోజు ఏంటంటే ఆల్మోస్ట్ స్టిమ్యులస్ ఏమీ లేకపోవటం, పైగా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతాము మా ఎకానమీ బాగుందని చెప్పేసి సంకేతాలు ఇవ్వటం. అంటే సింపుల్ చెప్పాలంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, అక్కడ డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, దానివల్ల గోల్డ్ కరెక్ట్ అవుతుంది, ఒక రీజన్. రెండోది ఏంటంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో మొన్నటి వరకు ఉన్న టెన్స్ ఏదైతే ఉందో అది యుఎస్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఒక అగ్రిమెంట్ రావడం వల్ల అక్కడ పీస్ ఉంటుంది, అంటే శాంతి నెలకొంటుందని చెప్పేసి అంచనాలు మిడిల్ ఈస్ట్ లో ఇప్పట్లో వార్ కైండ్ ఆఫ్ సినారియో రాదనే అంచనాలు కూడా రెండో కారణంగా చెప్పొచ్చు. మూడోది ఏంటంటే గ్రీసు థర్డ్ బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇవ్వడం వల్ల గ్రీసు ఆర్థిక సంక్షోభం కూడా ఒక పక్కకి వెళ్ళిపోయింది ప్రస్తుతానికి, దానివల్ల కూడా ఇబ్బంది లేదు. ఇది కాకుండా ఈక్విటీ మార్కెట్స్ లాస్ట్ 1.5 year గా అన్ని ఇంటర్నేషనల్ గా అన్ని మార్కెట్స్ కూడా బాగా రన్అప్ అవుతూ ఉండటం, అన్ని మార్కెట్స్ మల్టీ ఇయర్ అయ్యి ఆల్ టైమ్ హైస్ కి రావటం. సో ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే గోల్డ్ సేఫ్ హేవెన్ గా భావించే పరిస్థితి లేదు ఇప్పుడు రీసెంట్ గా. ఎందుకు లేదు అంటే 2001 లో స్టార్ట్ అయిన ర్యాలీ దగ్గర $19-20 వరకు వెళ్ళి అక్కడి నుంచి రీజనబుల్ కరెక్షన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో వచ్చింది. ఇది మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ గా రికూప్ అవుతుందా అంటే అవ్వకపోవచ్చు. ఎందుకంటే గోల్డ్ లో సైకిల్స్ అనేవి స్టాక్ మార్కెట్ లాగా వెరీ షార్ట్ స్పాన్ తో ఉండవండి. ముఖ్యంగా చూస్తే 1980 నుంచి 2000 వరకు చూస్తే లేదా 56% అరౌండ్ గోల్డ్ కరెక్ట్ అవడం చూసాం. మళ్ళీ 2001 లో స్టార్ట్ అయ్యి 2011 వరకు కంటిన్యూస్ ర్యాలీ చూసాం. మళ్ళీ ఇప్పుడు 2011 నుంచి కొంత కరెక్షన్ చూస్తున్నాం. సో ఈ అంటే టెక్నికల్ గా మాట్లాడుకున్నా ఫండమెంటల్ థింగ్స్ చూసినా కూడా ఏంటంటే అన్సర్టనిటీస్ లేవు. సోషల్ గా కానీ ఫైనాన్షియల్ గా కానీ కొంత అన్రెస్ట్ అనేది ఆర్ అన్సర్టనిటీస్ అనేవి లేవు. కాబట్టి గోల్డ్ సేఫ్ హేవెన్ గా భావించి ఇప్పటికిప్పుడు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారనే అంచనాలు లేదు. ఇది కాకుండా చైనా స్లో డౌన్ ఒకటి, ముఖ్యంగా
ఇప్పుడు మార్కెట్ ఇబ్బంది పెడుతున్న విషయం అనేది చైనా స్లోడౌన్. సో ఇవన్నీ కలిసి గోల్డ్ లో ప్రస్తుతానికి ఈ వీక్నెస్ ని ఇచ్చేస్తున్నాయి. సో ఇది ఇంకొంతకాలం అయితే కంటిన్యూ అవ్వచ్చండి. మేబీ ఇంకొక 2 to 3,000 రూపీస్ కరెక్షన్ ఉందా అంటే ఉంటాయి, ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, ఈ టైంలో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? డెఫినెట్ గా అండి. అంటే ఇప్పుడు ఎవరికైతే ఫ్యామిలీ అకేషన్స్ ఉన్నాయో, ఫంక్షన్స్ ఉన్నాయో, వాళ్ళు గోల్డ్ అక్యుములేట్ చేసుకోవాలి ఆడపిల్లల పెళ్లి కోసం లేదా ఇంకొన్ని ఫంక్షన్స్ కోసం అనుకుంటే వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు పైనుంచి మనం లాస్ట్ 34,600 సుమారు మనం చూసాం ప్రైస్ ఆల్ టైమ్ హై రూపీ టర్మ్స్ లో. అక్కడి నుంచి చూస్తే ఇప్పుడు 25,000 దగ్గరకు వచ్చింది 24 క్యారెట్ గోల్డ్. సో ఇంత రీజనబుల్ కరెక్షన్ అయింది కాబట్టి వాళ్ళకి ఎలాగో రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి, అలా ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ 1 or 2 స్టేజెస్. 1-2 స్టేజ్ వాళ్ళు గోల్డ్ తీసుకోవచ్చు. అలా కాకుండా నెక్స్ట్ 3 years 5 years 10 years అట్లా గోల్డ్ అక్యుములేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు నెమ్మదిగా వెళ్ళడం బెటర్. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, ఈవెన్ ఫిజికల్ గా షాప్స్ దగ్గరికి వెళ్ళి మంత్లీ ఇంతని కట్టే ఆ స్కీమ్స్ లో కానీ కొంచెం జాగ్రత్తగా మంచి యాజమాన్యం దగ్గరికి వెళ్ళి మనం అట్లా కూడా తీసుకొని ప్రతి నెల కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం ఇన్వెస్టర్స్. బట్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళ మటుకి డెఫినెట్ గా ఈ స్టేజ్ లో కొంత, ఇక్కడి నుంచి ఇంకొక 1,000-1,000 తగ్గితే కొంత, అక్కడి నుంచి ఒక 1,000-1,000 తగ్గితే అంటే అరౌండ్ 23-22 కూడా వస్తుంది 24 క్యారెట్ గోల్డ్ అనే ఉద్దేశంతో ఉండొచ్చండి. కాకపోతే రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు తొందరగా యాక్ట్ చేస్తే మంచిది. వేణుగోపాల్ గారు, డాయిష్ బ్యాంక్ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. దాదాపు ప్రస్తుతం $1,090 ఉన్న ఔన్స్ గోల్డ్ 750 రూపాయలకు పడిపోయే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్ని పరిగణలోకి తీసుకుంటే ఇది నిజంగా అవుతుందంటారా? అంటే నమ్మకం అంటే ఇప్పుడు ఎలా ఉందంటే స్టిల్ ఈక్విటీ మార్కెట్స్ లో ఏదైతే ర్యాలీ ఉందో కరెంట్ ర్యాలీ కంటిన్యూ అవుతుందండి అన్ని దేశాల్లో కూడా. తర్వాత సోషల్ అన్రెస్ట్ అనేది ప్రస్తుతం ఏం కనపట్లేదు, అటు రష్యా కావచ్చు, ఇటు మిడిల్ ఈస్ట్ లో కావచ్చు, ఎక్కడ కూడా. మూడోది ఇప్పుడు మనకి గ్రీస్ కానీ యూరోప్ యూనియన్ లో ఉన్న అన్సర్టనిటీ కూడా తొలగిపోయింది. సో ఓవరాల్ గా చూస్తే యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకుండా 1 decade వరకు వాళ్ళు హోల్డ్ లో పెట్టారు. ఇప్పుడు పెంచబోతున్నారంటే టెంపరీగా ఏంటంటే ఇది జీరో ఈల్డ్ అసెట్ క్లాస్ కాబట్టి మిగతా అసెట్ క్లాసులన్నీ బాగా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు జనరల్ గా ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఇటు నుంచి అటు వెళ్తారు. సో అది కూడా ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఇక్కడ నుంచి బాగా ప్రైస్ స్టీప్ గా కరెక్ట్ అవుద్దా అంటే అవ్వకపోవచ్చు అండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఇంటర్నేషనల్ మార్కెట్ లో 43% పైన పడి ఉంది కాబట్టి కొంత రేంజ్ బౌండ్ విత్ నెగిటివ్ బయస్ తో ఉండడానికి ఛాన్స్ ఉంది. మీరు అన్నట్టుగా లేదు, చాలా ఇన్స్టిట్యూషన్స్ ప్రిడిక్ట్ చేస్తున్నట్టుగా $750-800 కూడా బంగారం పట్టడానికి ఛాన్స్ ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో. అది ఏంటంటే ఒక పర్టికులర్ ప్రైస్ కన్నా పడితే మైన్ ఓనర్స్ కి అది వర్కౌట్ అవ్వదు కాబట్టి మనం ఆ $750-800 వరకు అయితే రీజనబుల్ గా మనం ప్రిడిక్ట్ చేయొచ్చండి, పడొచ్చని, వీక్నెస్ ఉండొచ్చని. అంతకన్నా కిందకి వెళ్ళిద్దంటే మటుకి మేబీ అంటే అది జరగదేమో అన్నట్టుగా అనిపిస్తుంది కరెంట్ సినారియోని చూస్తే. బట్ ఇంటర్నేషనల్ గా ఈవెన్ $750-800 వచ్చినప్పటికీ మన రూపాయల్లో ఆ మేర కరెక్షన్ వస్తుందా? ఎందుకు? రూపాయి బలహీనంగా ఉండటం వల్ల బంగారం నిజంగా పడాల్సినంత మన దేశంలో పట్టలేదు కాబట్టి రూపీ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉండబోతుంది మనం జాగ్రత్త చూసుకోవాలి. సో ఇంటర్నేషనల్ మార్కెట్ లో కరెక్షన్ వచ్చినప్పటికీ మన దగ్గర వస్తా లేదా అంటే మేబీ కొద్దిగా 50-50 ఛాన్స్ లాగా ఉందండి వాతావరణం చూస్తే. రైట్, థ్యాంక్ యూ అండి వేణుగోపాల్. థ్యాంక్ యూ మేడం. రైట్ సార్, అంటే ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం, కొంచెం డెఫినెట్గా వ్రతాలని, వరలక్ష్మి వ్రతాలని, దట్టు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందంటారా దానికి తగ్గట్టు? అది దాదాపు ఒక 5% బిలోనే ఉంటుంది ఉన్న. ప్రస్తుతం మనం దాదాపు ఎవ్రీ ఇయర్ దాదాపు 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుతం ఈ వాలిటాలిటీ ఎక్కువ ఉంది గోల్డ్ ప్రైస్లో. తగ్గుతుందా పెరుగుతుందా అనే దానికంటే చాలామంది ట్రెండ్ ఎట్లా ఉందంటే ఉన్న బంగారాన్ని ఏదో విధంగా ఇంకో రూపకంగా కొత్త మోడల్ చేయడం, లేదంటే ఒక తల్లికి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన బంగారాన్ని తన బిడ్డకి ఇవ్వడం, ఇట్లాంటి ట్రెండ్ ప్రస్తుతం నడుస్తుంది. గతంలాగా ఉంది అన్నది బంగారం కొని వీళ్ళు ఒక 20 తులాసో 30 తులాలో బంగారం అమ్మాయికి పెళ్ళప్పుడు ఇవ్వాలన్నది, లేదంటే పండుగలకు కూడా వచ్చింది. రోజుకి ఒక ట్రెండ్ మారిపోతుంది. ఆ ట్రెండ్ నుంచి గతంలో సెంటిమెంటు అన్న దీంట్లోంచి కొద్దిగా ఇప్పుడు బయటపడుతున్నారు. ఇంతకుముందు బంగారం అంటే 22 క్యారెట్లు ఉండే అంటే ఆర్నమెంట్ గోల్డే వాడాలి అన్నది ట్రెండ్ నుంచి వచ్చి ఇప్పుడున్న లేటెస్ట్ వీళ్ళ దానికి వచ్చేప్పటికి 1 గ్రామ్ గోల్డ్, లేదంటే ఇంకో గోల్డ్ ఇంకోటి అన్నది ఇమిటేటింగ్ జ్యువెలరీ అన్నది చాలా కంటెంపరీ నుంచి ఇమిటేటింగ్ జ్యువెలరీ వైపు వచ్చారు. సో ఆ ఇష్యూలో ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ వచ్చింది, బంగారం అందుబాటులో లేకుండా పోయినప్పుడు ఎప్పుడైతే ఉందో దాని నుంచి చాలామంది బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇది బాగుంది, ఇట్లాంటిది వాడితే నష్టమే ఉంది, అవసరానికి మించి ఏదో మనకు కావాల్సింది జ్యువెలరీ, అది ఏం వేసుకున్నా ఒకటి కొత్త లుక్ ఉండాలి, కొత్త డిజైన్ ఉండాలి. దీన్ని కూడా జ్యువెలరీస్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అది మేజర్ కారణం. డొమెస్టిక్ మీద మీరు చెప్పినట్టుగానే ఇక్కడ పెళ్ళిళ్ళు ఇవి అన్నది కేవలం ఒక ఇది ఉంది.
మొన్న పోయినసారి కూడా తీసుకుంటే దీపావళి ముందు వచ్చే ధనత్రయోదశి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇట్లాంటి వాటిలలో ఏదో సెంటిమెంట్గా కొనాలి కాబట్టి ఏదో ఒక 10 గ్రాములు కొనేది 1 గ్రామ్ తీసుకోవడం ఇట్లాంటిది జరిగింది. కానీ అది పోయింది. లోకల్ పండుగల సీజన్లో లేకుంటే ఏదో అవసరం అనుకుంటే అవసరమైన రోజు వాళ్ళకి కావాల్సింది కొనేసుకుంటున్నారు. దానికి రేట్ అన్నది ఇదనేది ఏం చూడలేదు. గతంలో లాగా ఏదో తగ్గితే బాగా తగ్గుతుంది, తగ్గినప్పుడు కొని పెట్టుకుందామని ఇప్పుడు పోయింది. ఒకప్పుడు రేటు తగ్గుతుంది అంటే దాని మీద బంగారం జ్యువెలరీ మధ్యలో చూసాము. మధ్యలో ఒక్కసారి బాగా పెరుగుతూ రిలీఫ్ వచ్చినప్పుడు ఇంకా బంగారం 50,000కి వెళ్తుంది అన్న ఊచనలో 34,000 నుంచి 33,000కి వచ్చి 28,000కి వచ్చిన పరిస్థితి. ఆ 28,000కి వచ్చిన రోజు జనాలు జ్యువెలరీ దగ్గర చాలా మంది కనపడ్డారు. కానీ ఆ తర్వాత పరిణామాల్లో బంగారం ధర ఇంకా పెరగదు, ఇక్కడ నుంచి తగ్గే అవకాశం ఉంది అన్న రిపోర్ట్స్ రావడం, మీడియాలో దీని రావడం, వార్తలు రావడం, ఇట్లాంటి కారణాల వల్ల జనాలు కూడా అవసరం అనుకుంటే కొనుక్కుందాం లేకుంటే లేదన్నారు. అదే ఇప్పుడు రేపు వచ్చిన పండుగల సీజన్లో సేమ్ అదే రిపీట్ అవుతుంది. రైట్. ఇప్పుడు రూపాయి బలపడి లేదంటే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ వల్ల కానీ ఆల్రెడీ ప్రభుత్వం బంగారం దిగుమతి మీద ఆంక్షలు విధించి దీనివల్ల ఏమన్నా ఇంకా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా రైట్ పై? ఖచ్చితంగా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే, దానికి సంబంధించిన అట్రాక్టివ్గా ఒకవేళ స్కీమ్ ప్రవేశపెట్టినట్టయితే ఖచ్చితంగా గోల్డ్ ఇంపోర్ట్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. రిస్ట్రిక్షన్స్ వల్ల బాగా తగ్గింది, గతంలో పోల్చుకుంటే అంత స్థాయిలో లేదు. దాదాపు ఒక 60-70% తగ్గిపోయింది బంగారం దిగుమతి చేసుకోవడం అనేది. ఉన్న బంగారాన్ని రీసైకిల్ గోల్డ్ చేస్తున్నాం. ఒకవేళ గోల్డ్ మ్యూనిటైజేషన్ స్కీమ్ ఉంటే దాంట్లో పెట్టుకుంటే ఇప్పటివరకు చాలామంది దగ్గర విపరీతమైన ఇంకా ఇండియన్ సెంటిమెంట్ ఉంది కాబట్టి ఇళ్లలో బంగారం అన్నది లెక్కలో లేని బంగారం చాలా ఎక్కువగా ఉంది. చాలా రిపోర్ట్స్ వచ్చాయి ఎంత బంగారం ఉంది, ఇంత బంగారం ఉందని. దాన్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేని పరిస్థితి. ఒకవేళ ఆ బంగారాన్ని ఒకవేళ వాడుకలోకి తీసుకురాగలిగితే మనం దేశం కూడా, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. అట్లాంటి బంగారాన్ని బయటికి తీసుకురాగలిగితే, బయట నుంచి దిగుమతి చేసుకునే బంగారం తగ్గిస్తే కరెంట్ అకౌంట్ డెఫిషిట్ అన్నది బాగా తగ్గిపోతుంది. అంటే ఎగుమతులు దిగుమతులు ఉన్న తేడానే కరెంట్ అకౌంట్ డెఫిషిట్ అంటారు. అది తగ్గితే అది పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే కరెంట్ అకౌంట్ డెఫిషిట్ తగ్గుతుందో ఆ దేశ కరెన్సీ వాల్యూ అనేది బాగా పెరుగుతుంది. అది జరిగితే రూపాయి వాల్యూ బాగా పెరుగుతుంది. ఆ రూపాయి బాగా బలపడింది డాలర్తో అంటే ఆబ్వియస్లీ మనం దిగుమతి చేసుకుపోయే గోల్డ్ ప్రైస్ కూడా తగ్గుతుంది. పరోక్షంగా గోల్డ్ మీద కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. అట్లాంటి పరిస్థితినే ప్రభుత్వం ఈ స్కీమ్ ఆలోచన చేసింది. అది ఒకవేళ ఖచ్చితంగా అట్రాక్టివ్గా తొందరలో అనౌన్స్ చేయగలిగితే ఖచ్చితంగా ఇప్పుడున్న స్టేజ్ నుంచి ఒక 10-20% కరెక్షన్ కేవలం ఈ స్కీమ్ వల్ల అయ్యే పరిస్థితి కూడా ఉంది. దాన్ని మనం తీసేయాలి. రైట్. అంటే ఇప్పుడు ఎంత మనం 1 గ్రామ్ గోల్డ్ చూసినా, మిగతా ఆల్టర్నేట్ చూసినా ఇప్పటికీ బంగారం బ్రేలో ఉన్నారు చాలామంది. కొన్ని తులాల్లో కొనుక్కోవాలనుకున్న వాళ్ళకు కూడా. అంటే ఈ అక్టోబర్ ఎఫెక్ట్, అంటే అక్టోబర్లోనే అమెరికాలో వడ్డీ రేట్ల అంశంపై ఏదో ఒక నిర్ణయం వస్తుంది. అంటే అక్టోబర్ తర్వాత కొనటం మంచిదంటారా? అంటే ఒక భీభత్సమైన మార్పు ఏమైనా వస్తుందంటారా ఈ మంత్ తర్వాత? అంటే సెన్సేషనల్గా మార్పు వచ్చే అవకాశం లేదు. ఒకటి, చాలా కాలంగా అమెరికాలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అన్న పరిస్థితిలో చాలా రోజుల నుంచి యుఎస్ ఫెడ్ మీద ఒక ప్రెషర్ ఉంది. ఏంటంటే వడ్డీ రేట్లు పెంచాలి యుఎస్ ఫెడ్ అన్నది. అది అక్టోబర్లో పెంచబోతున్నట్టుగా కొన్ని సంకేతాలు కూడా అమెరికా గవర్నమెంట్, అంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఒక సంకేతాలు ఇచ్చింది. అదే పరిస్థితి ఒకవేళ జరిగితే, ఫెడ్ రిజర్వ్ ఇస్తే ఖచ్చితంగా డాలర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. గోల్డ్లో ఇప్పుడు చాలా దేశాలు కూడా బంగారం మీద పెట్టున్నాయి. చైనాలో మనం చూసింది ఒక 10% మాత్రమే చైనా బంగారం అమ్మింది. చైనా లాంటి దేశాలు కాకుండా యూరోప్కి సంబంధించిన చాలా దేశాలు కూడా బంగారంలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అట్లాగే క్రూడ్ ఆయిల్కి సంబంధం ఉన్న దేశాలు కూడా వాళ్ళకి వచ్చిన రిజర్వ్స్ అన్నీ కూడా ఏవైతే గల్ఫ్ దేశాలు అట్లాంటి వాళ్ళు కూడా బంగారం మీద చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నారు. అంటే అవసరానికి ఏదైనా వచ్చినప్పుడు అమ్ముకోవచ్చని మామూలుగా ఒక ఇంట్లో మనం ఎట్లయితే ఆలోచన చేస్తామో అదేవిధంగా దేశాలు కూడా ఆలోచన చేస్తాయి. అవి ఒకవేళ జరిగితే డాలర్ మీద ఎప్పుడు కానీ వచ్చింది ఇప్పటి వరకు ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం, తర్వాత నెక్స్ట్ మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టాలి, అక్కడ మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేయాలి. దాంట్లో ఇప్పుడున్న పరిస్థితిలో ఒకవేళ యుఎస్ ఫెడ్ రిజర్వ్ గాన వడ్డీ రేట్లు పెంచితే డాలర్ అంతర్జాతీయంగా ఒక అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది అందరికీ. అట్లాంటప్పుడు బంగారంలో ఉన్న వాళ్ళ పొజిషన్స్ కట్ చేసుకొని బంగారాన్ని అమ్మేసి అందులో వచ్చిన లాభాలు తీసుకుపోయి డాలర్లో పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమెరికా, యూరప్ ఎప్పుడైతే కొంచెం ఒడిదుడుకులైందో యూరో కరెన్సీ అన్నది డాలర్ని కంపీట్ చేయలేకపోయిందో ఖచ్చితంగా డాలర్ మీద అందరి అట్రాక్ట్ వస్తుంది. డాలర్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు. డాలర్లో పెడితే ఖచ్చితంగా గోల్డ్ అన్నది అమ్మేస్తారు కాబట్టి మార్కెట్లో అవైలబిలిటీ పెరుగుతుంది. డిమాండ్ అండ్ సప్లై రీజన్
ఖచ్చితంగా గోల్డ్ తగ్గే అవకాశం. రైట్ సార్, ఈ రోజు ప్రజెంట్ రేట్ చూస్తే 25,300 అన్నారు. అంటే కమింగ్ మంత్లో ఎలా కొంచెం డిమాండ్ ఉంటుంది, అది 5% అన్నారు. ఇయర్ ఎండింగ్ లోపు మ్యాక్స్ ఎంత వరకు రీచ్ అవ్వచ్చు అంటారు? అంటే అంచనా ప్రకారం ఈ సంవత్సరం 6 నెలల్లో ఇప్పుడు ప్రస్తుతం మనం జూలై అయిపోతుంది, ఆగస్టులో ఉన్నాం, డిసెంబర్ వరకు ఉండే జనవరి డిసెంబర్ ఏదైతే అనుకుంటారో ఆ టైంలో కొన్న ఆ టైంకి ఖచ్చితంగా 22,000కి కొంత అటు ఇటుగా వచ్చే అవకాశం అయితే ఉంది. రెండోది, ఒకవేళ ఒక 2 ఇయర్స్లో ఇప్పుడున్న ఫ్యాక్టర్స్ అనుకున్న అంచనాలకు అనుగుణంగా ఏదైతే అన్నా యుఎస్ ఫెడ్ రిజర్వ్ ఒకవేళ వడ్డీ రేట్లు పెంచితే, క్రూడ్ ఆయిల్ ఇదే స్థాయిలో ఒకవేళ కొనసాగితే, క్రూడ్ ఆయిల్ అన్నది ఇప్పటివరకు లేదు, క్రూడ్ ఆయిల్ మార్కెట్ డిమాండ్ అనేది అది కానీ ఒకవేళ కొనసాగితే, డాలర్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ పోతే ఖచ్చితంగా గోల్డ్ అనేది 2 ఇయర్స్లో 21,000కి అటు ఇటుగా, అంటే ఇంకొక 1,000 రూపాయలు, ఒక 2 ఇప్పుడున్న దీంతో పోల్చుకుంటే, నేను చెప్తుంది ప్యూర్ గోల్డ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం 25,000 ఉన్నది, దాదాపు ఒక 4,000 రూపాయల వరకు గోల్డ్ తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ప్రొవైడెడ్ ఈ అన్ని కూడా కంటిన్యూ అవుతే మీరు జరగాలి. చెప్పినవన్నీ. ఖచ్చితంగా మళ్ళీ లేదంటే గోల్డ్లో మళ్ళీ డిమాండ్ పెరగడము, లేకుంటే మళ్ళీ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెరిగితే ఖచ్చితంగా అన్నది. కానీ ఇక్కడ నుంచి మాత్రం కొంచెం తగ్గే అవకాశం ఉంది, కానీ ఈ స్థాయి నుంచి ఇప్పట్లో మాత్రం పెరిగే ఒక షార్ట్ టర్మ్లో ఏదన్నా లోకల్ ఫ్యాక్టర్స్ ఇంప్రూవైజ్ పెరిగితే ఒక 300, 400, 1000 లోపే, ఒక 700, 800 కంటే మించి పెరిగే అవకాశం లేదు. మిగతా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అక్కడ నుంచి తగ్గే అవకాశమే కనబడతాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇదే పరిస్థితులు కంటిన్యూ అవుతే కనుక ఇయర్ ఎండింగ్ లోపు 22,000 వరకు రావచ్చు. ఇక ఇదే పరిస్థితులు మరో 2 to 3 years కంటిన్యూ అయితే కనుక 21,000 వరకు